వార్తల వివరాలు చూస్తే గత ప్రభుత్వ హయాంలో యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని, నైపుణ్య శిక్షణ కూడా కరువైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎన్నికల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నామని, అందుకోసం ప్రత్యేక కమిటీని కూడా నియమించామని గుర్తు చేశారు. నియోజకవర్గానికో పారిశ్రామిక పార్కు, రాష్ట్ర వ్యాప్త అభివృద్ధి కోసం 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని, నైపుణ్య శిక్షణ కూడా కరువైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంతో పనిచేస్తోందని, 26 కొత్త పాలసీల ద్వారా పెట్టుబడులకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నామని, అందుకోసం ప్రత్యేక కమిటీని కూడా నియమించామని గుర్తు చేశారు. నియోజకవర్గానికో పారిశ్రామిక పార్కు, రాష్ట్ర వ్యాప్త అభివృద్ధి కోసం 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించామని సీఎం వెల్లడించారు. ఇప్పటికే 210 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేశామని, భవిష్యత్తులో వీటిని మరింత సుస్థిరం చేసేందుకు ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కృషి వల్ల ఇప్పటి వరకు మొత్తం 6.28 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని ముఖ్యమంత్రి వివరించారు. విశాఖలో నిర్వహించిన సదస్సు ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా భవిష్యత్తులో 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్, టాటా, టీసీఎస్, ఆర్సెల్ఆర్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని, ఈ నెలలో ఆర్సెల్ఆర్ మిట్టల్, వచ్చే నెలలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. విశాఖను ఐటీ హబ్గా, అమరావతిని క్వాంటమ్ ఎకోసిస్టమ్గా, తిరుపతిని డిఫెన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని, 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. 2,48,906 మందికి ఉద్యోగాలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్ పెట్టి జాబ్ ఫేర్స్ పెడితే 1,46,627 మందికి వచ్చాయి. ఇండస్ట్రీ 95,174 మందికి వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 64,035 మందికి వచ్చాయి. అదే మరి గవర్నమెంట్ జాబ్ క్రియేషన్లో ఇప్పటి వరకు ఏదైతే మెగా డిఎస్సి కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, మిగిలినటన్నీ చూస్తే 30,598 ఉద్యోగాలు గవర్నమెంట్లో ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. నెట్ క్యాప్లో 20,393, ఐటీ ఎలక్ట్రానిక్స్ 13,866, టూరిజం 5,028, మైన్స్ అండ్ జియాలజీ 3,220, మొత్తం 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇంకా ఉద్యోగాలు తీసుకున్నా ఇది నిరంతరం పర్యవేక్షిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్ కింద పెట్టుబడులకి ఒక బెస్ట్ డెస్టినేషన్ కింద తయారు చేస్తాం. విశాఖ ఇది కూడా దిశ. ఏ ఒక్క ప్రాంతంలోనే అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి పోతున్నాం. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి 3 ఎకనామిక్ జోన్స్ని పెట్టుకొని ఆ ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. 2047కి మనం చూస్తే $2.4 ట్రిలియన్ ఎకానమీ తయారు చేయాలని ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నాం. ఐటీకి, జీసీసీకి, డేటా సెంటర్కి ఇవన్నీ కూడా విశాఖపట్నం ఒక హబ్గా తయారవుతుంది. ఈరోజు మనం తీసుకున్న పాలసీలు మీరు ఆలోచిస్తే దిశ విశాఖపట్నానికి మొన్న ఈ 20 నెలల్లో ఎవరు ఊహించినటువంటి పెట్టుబడులు అక్కడికి వచ్చాయంటే అది ప్రభుత్వం చూపించిన చొరవ. అదే మరి అమరావతిని క్వాంటమ్ సిటీ కింద, నాలెడ్జ్ సిటీ కింద ఇక్కడ తయారు చేస్తాం. రాయలసీమ మొత్తం తిరుపతి కేంద్రంగా స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్, ఎలక్ట్రానిక్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి దాన్ని ఒక హబ్గా తయారు చేస్తాం. కొప్పర్తి, ఓర్వకల్ 2 నోడ్స్ ముందుకు పోతున్నాయి. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. త్వరలో ప్రారంభించే ఆదరణ 3.0లో వడ్డెరలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు ఆర్థిక సాయం 10,000 రూపాయల నుంచి 20,000కు పెంచినట్లు పేర్కొన్నారు. రజకులకు ఆధునిక పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు.
అసెంబ్లీలో బీసీ కులాల అభివృద్ధి మరియు సంక్షేమంపై వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సవిత కీలక ప్రసంగం చేశారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. గతంలో 2014-19 మధ్య కాలంలో వడ్డెర, రజక, మత్స్యకార వంటి కులాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, ఆ క్రమంలోనే ఆదరణ 2 పథకాలను విజయవంతంగా అమలు చేశామని గుర్తు చేశారు. త్వరలో ప్రారంభించబోయే ఆదరణ 3 పథకంలో వడ్డెరలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, వారికి మైనింగ్ లీజుల్లో 15% రిజర్వేషన్లు, సీనరేజ్లో 50% మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. మత్స్యకారుల సంక్షేమం గురించి వివరిస్తూ వేట నిషేధ కాలంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని 10,000 నుండి 20,000 రూపాయలకు పెంచామని, దీనివల్ల దాదాపు 1.2 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయల బీమా, బోట్ల డీజిల్పై లీటరుకు 9 రూపాయలు సబ్సిడీ, బోట్ల మరమ్మతుల కోసం 30 కోట్ల రూపాయల కేటాయింపు వంటి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే మత్స్యకారుల పిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. బీసీ కులాలన్నిటినీ అన్ని రంగాల్లోనూ ముందుండాల ఉద్దేశంతోనే మరి ముఖ్యమంత్రి గారు ఆదరణ 1 తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆదరణ 2 కూడా మన ప్రభుత్వం తీసుకొస్తున్నాం. ఆదరణలో మరి రజకులకు మరి అదేవిధంగా బీసీ కులాలన్నిటిలోనూ వారితో పాటు మరి రజకులకు, మత్స్యకారులకు, మరి వడ్డే సోదరులకు కూడా పెద్దపీట వేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి వడ్డే సోదరులకు ఇప్పుడు మైనింగ్ లీజ్లో 15% రిజర్వేషను, అంతేకాకుండా సంబంధిత సీనరీ ఛార్జెస్ కూడా 50% సబ్సిడీ మంజూరు వంటివి సంబంధిత శాఖ ఆర్థిక శాఖ వద్ద పరిశీలనలో ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ దగ్గరలో ఆదరణ పథకాన్ని కూడా అమలు పరుస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా పల్లె కార్మికుల సంక్షేమం కోసం ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం కోసం అంటే గతంలో 10,000 ఇచ్చేవారు అధ్యక్ష, ఇప్పుడు 20,000 కూడా ఇస్తున్నాం. అలాంటిది 1,20,000 మందికి మేము అందజేస్తున్నామన్న విషయం తెలియజేస్తూ ఇంద్రకీలాద్రిపై జరగనున్న మహాకుంభాభిషేక ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్ల ఆధునీకరణ, తాగునీటి సరఫరా, అన్నప్రసాదం మరియు లడ్డూ కౌంటర్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభాభిషేక ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. మార్చి 6 నుంచి 8 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఈ ఆధ్యాత్మిక వేడుక కోసం జరుగుతున్న పనులను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా విమాన గోపురం వద్ద జరుగుతున్న పనుల పురోగతిని నిశితంగా తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలక మండలి కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో భక్తుల సౌకర్యాల కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మహామండపం 4వ అంతస్తులో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు, మాస్టర్ ప్లాన్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్ల ఆధునీకరణ, తాగునీటి సరఫరా, అన్నప్రసాదం మరియు లడ్డూ కౌంటర్ల ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే ఘాట్ రోడ్ కనెక్టివిటీ, ఎస్కలేటర్లు, లిఫ్టుల వంటి శాశ్వత అభివృద్ధి పనుల గురించి చర్చించారు. 12 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ అద్భుత ఘట్టాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ మహాకుంభాభిషేక ప్రధాన ముహూర్తం మార్చి 8వ తేదీ ఉదయం 9:34 జరగనుంది. 3 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో వేలాదిగా భక్తులు వస్తారు. క్యూ లైన్లు ఉంటాయి. ఏదైతే ఉత్సవాల సమయంలో మనం ఆలయం తరఫున, ప్రభుత్వం తరఫున నిర్వహిస్తామో క్యూ లైన్లో ఉన్న భక్తులకి పూర్తి స్థాయిలో వారికి మజ్జిగ, మంచినీరు, పాలు, పిల్లలకి బిస్కెట్లు, మహిళలకు కూడా సకల సదుపాయాలను ఏర్పాటు చేసేదానికి ఇవాళ చైర్మన్ గారి ఆధ్వర్యంలో పాలకవర్గం తీర్మానం చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా త్వరలోనే ఈ కార్యక్రమాలన్నిటికీ మళ్ళీ ఒకసారి ఆలయ పాలకవర్గం కూడా మీడియాతో మాట్లాడుతుంది. తర్వాత 8వ తారీఖు ఒకరోజు ముందుగానే తిరిగి మళ్ళీ అన్నీ పర్యవేక్షిస్తాం. తప్పనిసరిగా ఎటువంటి లోపం లేకుండా అమ్మవారి కుంభాభిషేకాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి ఈ మహాకుంభాభిషేకం ఏర్పాట్లను జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా నేను కోరుకుంది ఏంటంటే అమ్మవారి చల్లవతో
ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం నుంచి బయటపడేసి శాంతిని కల్పించాలని చెప్పి అమ్మవారి దేవుళ్ళు కావాలని చెప్పి ఇంకా ఎక్కువగా పూజించాలి అని చెప్పి మాత్రం నేను మన పూజారులందరినీ కూడా కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు అధికమవుతున్నాయని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం మినహా అన్ని జిల్లాల్లో టీనేజీ ప్రెగ్నెన్సీలు అధికంగా ఉన్నాయన్నారు. సోషల్ మీడియా ద్వారా సైతం టీనేజర్లు ఆకర్షణకు గురవుతున్నారని, టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరిగిపోవడానికి ఇది ఓ కారణమని రాయపాటి శైలజ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు అధికమవుతున్నాయని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జాబితాలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉందని తెలిపారు. బుధవారం విజయవాడలో రాయపాటి శైలజ విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నం మినహా అన్ని జిల్లాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు అధికంగా ఉన్నాయన్నారు. ఈ అంశంపై అన్ని విభాగాలతో కలిసి రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. ఒక్కొక్క జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇవి పల్నాడు, కర్నూలు జిల్లాలో జరుగుతున్నాయని వివరించారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఆరోగ్యం మీద పిల్లలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విలేజ్ డెవలప్మెంట్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు చదువుకోకపోవడం వల్ల కూడా టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరిగే అవకాశం ఉందని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దీనిపై తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. సోషల్ మీడియా ద్వారా సైతం టీనేజర్లు ఆకర్షణకు గురవుతున్నారని తెలిపారు. టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరిగిపోవడానికి ఇది ఓ కారణమని రాయపాటి శైలజ ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోని తన ఛాంబర్లో సమీక్ష జరిపారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందజేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోని తన ఛాంబర్లో సమీక్ష జరిపారు. ఫ్యామిలీ ఐడి, ఆధార్ నెంబర్, రైస్ కార్డ్ ఐడి, విద్యార్హతలు, వృత్తి, మొబైల్ నెంబర్, చిరునామా, వ్యవసాయ భూమి, అర్బన్ రూరల్ ప్రాపర్టీ వంటి మొత్తం 26 అట్రిబ్యూట్స్తో ఫ్యామిలీ డేటాబేస్ రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. SGSW, డిస్కమ్స్, MAUD, వెబ్లాండ్, వాహన్, HRMS, CBDT, పంచాయతీరాజ్, మార్క్ఫెడ్ వంటి శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇందులో పొందుపరచాలని సూచించారు. ఇప్పటికే 82% సమాచారం ఉందని, వచ్చే ఏప్రిల్ 30 నాటికి 90% డేటాబేస్ సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వంలోని అన్ని శాఖల దగ్గర ఉన్న డేటాబేస్ సమీకృతం చేయాలని, అప్పుడు ఖచ్చితత్వం పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. జర్నలిస్టుల పట్ల తమ ప్రభుత్వానికి సానుకూలతే ఉందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి వెల్లడించారు. వివిధ సందర్భాల్లో జిల్లాలో జర్నలిస్టు సంఘాల నాయకులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను చర్చిస్తుంటామని, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తుంటామని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాల అభ్యర్థనను ప్రస్తావిస్తూ ఇదివరకే ఉన్న పథకంలో జర్నలిస్టులను కలిపే విషయం సానుకూలంగా పరిశీలిస్తామన్నారు. జర్నలిస్టుల పట్ల తమ ప్రభుత్వానికి సానుకూలతే ఉందని, వివిధ సందర్భాల్లో జిల్లాలో జర్నలిస్టు సంఘాల నాయకులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను చర్చిస్తుంటామని, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తుంటామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి చాలా పెద్ద సంఖ్యలో హాజరై జర్నలిస్టులు మహాత్మా గాంధీ రోడ్డు, రాఘవయ్య పార్కు సెంటర్ నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వెంకట్రావు అధ్యక్షతన సభ జరిగింది. రాష్ట్ర నాయకులు తెలిపిన ఆయా సమస్యలపై మంత్రి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి యథాశక్తి కృషి చేస్తానని పేర్కొన్నారు. జర్నలిస్టుల ముఖ్య సమస్యలన్నింటినీ సీఎంతో చర్చించి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. జర్నలిస్టులను విమర్శించడం నిర్లక్ష్యం చేయటమని తెలిపారు. జర్నలిస్టుల ఆరోగ్య బీమా పథకంలో అంతరం లేకుండా నిరవధికంగా కొనసాగేలా చూస్తానన్నారు. ఏడాదికి 2 సార్లైనా జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలన్న విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ IIM పెద్ద ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించి జర్నలిస్టులకు లబ్ధి కలిగేలా చూస్తానని చెప్పారు. కొన్ని పెద్ద హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో INPR తరపున చర్చించి దీన్ని ఏ విధంగా మనం తీసుకువెళ్ళొచ్చో ఇది చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా చేస్తానికి నేను కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. దానికి కూడా వెంటనే అధికారులతో మాట్లాడి IMAతో డిస్కస్ చేసి ఏ విధంగా చేయొచ్చు, హాస్పిటల్స్ని ఏ విధంగా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వం తరపున
ఎటువంటి ఆర్థిక భారం భరించాల్సి వస్తుంది, హాస్పిటల్స్తోనూ అదేవిధంగా ఐఎంఈతో కూడా చర్చించి ఇది ఆచరణలో పెట్టడానికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను అదేవిధంగా జర్నలిస్టులు చనిపోతే వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉందో ఆ వెల్ఫేర్ ఫండ్ కూడా ఉంది. దాని మీద వడ్డీ పూర్తిగా సరిపోయిద్దని చెప్పేసి నేను భావించట్లేదు. అవసరమైతే ఈ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా పెంచాలి, ఇంకా ఏదైనా డొనేషన్స్ తీసుకున్నా, లేకపోతే యాజమాన్యాన్ని కోరా, లేకపోతే పబ్లిక్లో నుంచి ఈ ఫండ్ కోసం, ఎందుకంటే రకరకాల ఫండ్స్ కలెక్షన్ కోసం రకరకాల మార్గాలు అవలంబిస్తూ ఉంటుంది ప్రభుత్వం కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ. నేను ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఈ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే ఉందో తప్పకుండా నేను ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఉండగానే దీన్ని ఏ విధంగా పెంచాలో ఆలోచించి తప్పకుండా పెంచిస్తానని చెప్పేసి కూడా మనవి చేస్తాను. ఆ ఫలాలు మీకు అందేటట్లు వెంటనే ఒక కార్యాచరణ కూడా చేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ, మరి ఐఎన్పిఆర్ మినిస్టర్గా మీ ఫండ్కి నేను 5 లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తాను. జర్నలిస్టులకి ఆ ఉన్న మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలకి కొద్ది శాతంగా ఉండేటటువంటి జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళు పడుతున్న అనేక ఇబ్బందులు కొంతైనా ఉపశమనం కలుగుతుందని మేము గట్టిగా భావిస్తూ ఉన్నాం. అలాగే మన రాష్ట్రంలో సుమారు 20,000 మంది జర్నలిస్టులు ఉన్నారు. ఇందులో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఒక 1000 మంది 1200 మంది ఉంటారు. 1000-1200 18 రాష్ట్రాల్లో ఇవాళ పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 15,000 ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో 10,000 ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో 5,000 ఇస్తున్నారు. కానీ 18 రాష్ట్రాల్లో ఇస్తున్నారు. మనం ఈ డిమాండ్ పెట్టిన తర్వాత పెట్టేటప్పటికి 4-5 రాష్ట్రాల్లో ఇచ్చేవాళ్ళు కాస్త ఈ డిమాండ్ మంది ఇలా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రాలు ఈ పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రాల సంఖ్య పెరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన 34 మంది లబ్ధిదారులకు 17,86,037 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. భవానీపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా ఒక క్యాన్సర్ రోగికి వైద్య సాయం కోసం 29 లక్షల రూపాయల ఎల్ఓసి పత్రాన్ని కూడా అందజేశారు. బాధితుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మాధురి లావణ్య, టీడీపీ నాయకులు అబ్దుల్ ఖాదర్, ఏదుపాటి రామయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు. మా నియోజకవర్గంలో కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అనేక మంది ప్రజలు, పౌరులు, మా నియోజకవర్గానికి సంబంధించిన పౌరులు అనేక ఆరోగ్య సమస్యల మీద బాధపడతా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము స్పెషల్గా రిప్రజెంట్ చేస్తే రాష్ట్రంలో ఎంత ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఈ ఆరోగ్య సమస్యను పోస్ట్పోన్ చేయలేం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎంతో దయా హృదయంతో కలిపి మనకి ఈరోజు కూడా 27 లక్షల రూపాయల చెక్కులు అందజేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా కష్టపడి ఎవరికి వాళ్ళు పని చేసుకొని భగవంతుడి దయ వల్ల మీ ఆరోగ్యాలన్నీ కూడా బాగుపడాలని కోరుకుంటూ, జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో ఆప్కో ప్రత్యేక చేనేత స్టాళ్లను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా ఎగ్జిబిషన్లు, చేనేత బజార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో వారం రోజుల పాటు ఏర్పాటు చేనేత స్టాళ్లకు విశేష స్పందన లభించిందన్నారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో ఆప్కో ప్రత్యేక చేనేత స్టాళ్లను ప్రారంభించినట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. 50% డిస్కౌంట్లపై రాష్ట్రంలో తయారవుతున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పట్టు చీరలు, ఇతర చేనేత చీరలు, రెడీమేడ్ వస్త్రాలను విక్రయించనున్నామని చెప్పారు. నేతన్నలకు నిరంతరం ఉపాధి కల్పించాలన్న లక్ష్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్ర సచివాలయంలోని 4వ బ్లాక్ వద్ద 3 చేనేత స్టాళ్లను మంత్రి సవిత బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాళ్లలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయ మహిళా ఉద్యోగుల వినతి మేరకు ప్రత్యేక చేనేత స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రానున్న జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని చేనేత ఉత్పత్తులను 50% డిస్కౌంట్లపై విక్రయించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ వరకు ఈ స్టాళ్లను కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ స్టాళ్లలో ప్రఖ్యాతిగాంచిన వెంకటగిరి, గద్వాల్, మదనపల్లె, ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి పట్టు, కాటన్ చీరలు, షర్ట్లు, ఇతర రెడీమేడ్ చేనేత వస్త్రాలు విక్రయిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
నిర్వహిస్తోందన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నామని చెప్పారు. నేతన్నలకు వ్యక్తిగత అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా ఎగ్జిబిషన్లు, చేనేత బజార్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లకు విశేష స్పందన లభించిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ను గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సమర్థించారు. కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్య రక్షణ కల్పించాలనే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన కొనియాడారు. కేవలం ఇన్సూరెన్స్ పథకాలే కాకుండా నాణ్యమైన వైద్యులు, అత్యాధునిక ఆసుపత్రులు, సమర్థవంతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడే ప్రజలకు నిజమైన భరోసా లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 2019-24 మధ్య కాలంలో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేశామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ కేవలం పేపర్ మీద ప్రకటనలకే పరిమితమైందని ధ్వజమెత్తారు. కాలేజీల నిర్మాణం కోసం 8,480 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేసి కేవలం 1,550 కోట్లు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ప్రజల ఆరోగ్య భద్రతపై మనకున్న దృఢ సంకల్పాన్ని, బాధ్యత తీసుకున్న నిర్ణయం పీపీపీ మోడల్ అధ్యక్ష. ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించాలనే ఆలోచన అత్యంత కీలకంగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య రక్షణ అందించే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అమలు చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్న అధ్యక్ష. కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య రక్షణ, సంజీవిని టెలిమెడిసిన్ సేవలు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్డులు ఈ కేవలం వైద్య సేవలు కాదు అధ్యక్ష, ఈ కుటుంబాలకి ఆర్థిక భరోసా కూడా ఇస్తాయి అధ్యక్ష. ఆరోగ్య భద్రత అంటే కేవలం ఇన్సూరెన్స్ పథకాలు కానీ దానికి సమర్థంగా పనిచేసే ఆసుపత్రులు అవసరం అధ్యక్ష. నైపుణ్యమైన వైద్యులు కూడా అంతే స్థాయిలో అవసరం అధ్యక్ష. రేపటి వైద్యులు తీర్చిదిద్దే వైద్య కళాశాల విషయంలో సపోర్టింగ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అధ్యక్ష. గత ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త కాలేజీలు కార్యరూపం దాల్చి పూర్తిగా పనిచేసే స్థితికి తీసుకురావడానికి ఒక ప్రధాన లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప గత ప్రభుత్వం లాగా రివర్సు 10% వర్కులను ఆపేసినట్టు ఆపేలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం 19-24 మధ్య 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి కేవలం పేపర్ మీద ప్రకటనలు ఇచ్చి 8,480 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి కూడా కేవలం 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. మొత్తం అంచనా పెట్టుబడిలో 18% మాత్రమే వినియోగించారు అధ్యక్ష. 6,152 కోట్లు ఖర్చు చేయకుండా అలాగే వదిలేశారు. ఇది పొరపాటు కాదు అధ్యక్ష, వాళ్ళ పాలన వైఫల్యం. అదే కాలంలో ప్రభుత్వ సలహాదారులకు 650 నుంచి 680 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. రిషికొండ ప్యాలెస్కి అయితే ఒక 700 కోట్లు 500 కోట్లు అని చెప్తున్నారు అధ్యక్ష. అలాగే మన ప్రభుత్వ అధికారులు వచ్చిన వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు 787 కోట్లు విడుదల చేసి నిలిచిపోయిన మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయడానికి పునరుద్ధరించడానికి తీసుకున్న తొలి నిర్ణయం అధ్యక్ష. ఇది మన ప్రభుత్వ నిబద్ధతకి పనితీరుకి నిదర్శనం అధ్యక్ష. తిరువూరు నెమలి శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో తిరువూరు ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు పూర్తిగా అభ్యంతరకరమైందని, స్వామివారికి అగౌరవమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. ఆలయ సాంప్రదాయాలను తుంగలో తొక్కి ఎంపీ కేశినేని శివనాథ్ చేతుల్లో ఉన్న పట్టు వస్త్రాలను లాక్కొని తిరిగి మళ్లీ ఎంపీపై తప్పుడు ప్రచారం చేయటాన్ని ఆయన తూర్పారబట్టారు. విజయవాడలో సామాజిక సంక్షేమ బోర్డు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025లో ఆలయ అధికారుల ఆహ్వానం మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, అప్పుడు తిరువూరు ఎమ్మెల్యే తలంబ్రాలు సమర్పించారని గుర్తు చేశారు. ఈ ఏడాది సాంప్రదాయం ప్రకారమే ఆలయ అధికారుల ఆహ్వానం మేరకు ఎంపీ వెళ్లారని, ఎంపీ చేతుల్లో ఉన్న పట్టు వస్త్రాలను బలవంతంగా లాక్కొని ఎమ్మెల్యే పరుగు తీశాడని చెప్పారు. ఆలయ ప్రతిష్టకు, స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఎలాంటి విఘాతం కలగకూడదని ఎంపీ మౌనంగా ప్రజల మధ్య కూర్చొని కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించారని తెలిపారు. మొగుడిని కొట్టి మొగసాలకెక్కిన చందంగా ఎమ్మెల్యే నిజాలను దాచేసి ఆలయ అధికారులను బెదిరించి తనపై ఎంపీ దౌర్జన్యంగా తన చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను లాక్కున్నాడని ప్రచారం చేయటం అవాస్తవమని పేర్కొన్నారు. పదే పదే దళిత కార్డును అడ్డం పెట్టుకుని రక్షణ పొందే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు తిరువూరు ఎమ్మెల్యేకు తిరువూరు ఎల్లలు తెలియవని, ఎంపీ కృషితోనే ఎమ్మెల్యే గెలుపు సాధ్యమైందని చెప్పారు. 100 కొద్దీ దళిత నాయకులు ఉన్న తిరువూరు ఎమ్మెల్యే సీటు మీకు మాత్రమే ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నీ కారణంగా డిబేట్లు పెడుతున్నారు. నేను ఒక మాట అడుగుతున్నాను తిరువూరు ఎమ్మెల్యే గారిని, అసలు మీడియాలో ఎలా మాట్లాడతావు నువ్వు? అంతర్గత సమస్యలని, పార్టీ క్రమశిక్షణ అంటే తెలియదా? అంటే నువ్వు ఏ పార్టీలో ఉన్నావులే, నువ్వు ఎన్ని పార్టీలు మారావో కూడా నాకు తెలియదు. ఆ క్రమశిక్షణ కూడా లేని మీరు ఆ నియోజకవర్గ ప్రజలను మీరు ఆదరిస్తారు? ఈ కులం కార్డు మీరు ఎలా వాడతారు? చిన్ని గారు మీకు ఒక్క మాట కూడా చెప్తా,
అసలు దీని వెనక కూడా ఒక చిన్న కుట్ర ఉంది. నిన్న జరిగిన తిరువూరు సంఘటనలో, నెమలి సంఘటనలో తనకు తానుగా కింద పడిపోయి, చూశారా ఎంపీ గారు మనుషులు, ఎంపీ గారు నన్ను తోస్తే ఒక ఎమ్మెల్యేని దళితుడిని కింద చూశారు అనే ఒక కుట్ర కోణం కూడా ఉందని తెలిసింది నాకు. కానీ కేసీఆర్ చిన్ని గారు చాలా గొప్పగా పవిత్రమైన ఆలయం, ఆ ఆలయ కళ్యాణ మహోత్సవానికి, దేవదేవుని మహోత్సవానికి ఎలాంటి విఘ్నం జరగకూడదని 2 చేతులు ఆపి కార్యకర్తలందరినీ కూడా నిలువరించి కోపతాపాలు లేకుండా జరిగిన కార్యక్రమం. లేకపోతే మిత్రులారా, మీ ద్వారా నేను అడుగుతున్నా, నా చేతిలో ఉన్న పళ్ళాన్ని, ఆలయ అధికారులు నాకు ఇచ్చిన వెండి పళ్ళాన్ని పక్కన లాక్కుంటే అలా చూస్తూ ఉంటారండి? ఎవరైనా ఉంటారండి ఆత్మగౌరవం గలవాళ్ళు? అంటే ఈ విధమైన ఒక దుర్మార్గమైన ప్రక్రియని అటు తెలుగుదేశం పార్టీ, తిరువూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులు కానీ చెప్పేందుకు వచ్చాను. వైసీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథంపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి గోడ దూకే పిల్లి గురునాథమని ఘాటు విమర్శలు చేశారు. తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ కావాటి దామోదర్, జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ ఇందుపల్లి సుభాషిణులు మాదిగాని గురునాథంపై ధ్వజమెత్తారు. వైసీపీ నేతలను విమర్శించే స్థాయి గురునాథానికి లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, ఎన్టీఆర్ జిల్లాలో భూదందా, ఇసుక మైనింగ్, పేకాట దోపిడీలు పెరిగాయని ఆరోపించారు. ఎంపీ కేసినేని చిన్ని జిల్లాలో చేసిన అభివృద్ధి చెప్పుకోలేక తోకనాయకులతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని అంటే జిల్లాలో ఒక బ్రాండ్ ఉంది అని, అలాంటి వ్యక్తిపై అవాకులు పేలితే తాట తీస్తామని హెచ్చరించారు. మాదిగాని గురునాథం అంటే కేసినేని చిన్ని చెంచా అని, అతని కొడుకు డ్రగ్స్ కేసులో ఉన్నాడని ఆరోపించారు. ఎస్టీ ముసుగులో నువ్వు చేసిన వాటి గురించి మాట్లాడదామా? ముసుగులో ఎవరికి తెలియవు అనుకో, మాకు చరిత్ర గురించి మాట్లాడు. మాకు చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు నీ గురించి జరిగిన అభివృద్ధి గురించి, ఇది చేసాము అభివృద్ధి అని చెప్పండి. ఈ 2 ఏళ్లలో మా ఎంపీ గారు ఇది చేశారని చెప్పండి, మా అవినాష్ గారు ఇది చేశారని మేము ధైర్యంగా చెప్పగలం. ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఆయన మాట్లాడినప్పుడు ఆ స్థాయి వ్యక్తి మాట్లాడటం అనేది మినిమం కామన్ సెన్స్. అంతేగాని టీ కప్పులు, పార్టీ ఆఫీస్లో టీ కప్పులు అమ్మించే నీతో మాట్లాడారంటే ఆ ఎంపీ స్థాయి ఏంటో, నీ స్థాయి ఏంటో అందరికీ చెప్తున్నాం. ఏదైనా మాట్లాడే ముందు వెనక ఆలోచించి మాట్లాడు. ఖబర్దార్. అవినాష్ అభిమానులం మేము. ఇంకొకసారి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఖబర్దార్, నీ తాట తీసి ఒలిచి ఎక్కడైతే నువ్వు ఉన్నావో క్రీస్తురాజపురంలో, ఇదే గుణదల దొడ్డి పక్కన, అక్కడ నిన్ను ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తా. ఇంకొకసారి దేవినేని అవినాష్ గారి పేరు ఎత్తావా, నీ బాగోతాలన్నీ బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కుటుంబాల గురించి మాట్లాడేంత స్థాయి అనేది దేవినేని అవినాష్ కాలు గోటికి సరిపోవు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంలో తమకు ఉన్న 36 ఎకరాల భూమిని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు ఏలూరి రంగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి వేళ కనీసం పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా లేకుండానే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారని ఆరోపించారు. అక్రమ రిజిస్ట్రేషన్ వెనుక సబ్ రిజిస్ట్రార్ వీరవల్లి సురేష్, జూనియర్ అసిస్టెంట్ బషీరా బానుతో పాటు ఉన్నతాధికారుల హస్తం కూడా ఉందని ఆయన వాపోయారు. తమ భూమిని తిరిగి ఇప్పించకపోతే తమ కుటుంబం రోడ్డున పడుతుందని, ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించి సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చిన్నగొల్లపాలెం గ్రామంలో మా 4 ఫాదర్స్ నుంచి వచ్చిన భూమి 36 ఎకరాల భూమి ఉందని మా కుటుంబానికి. మా భూమిని వైఎస్ఆర్సీపీ నాయకులు రమేష్ గారు అనుచరుడు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి, ఒక ల్యాండ్ గ్రాబరు, అలాగే ప్రస్తుత మండలి చైర్మన్ భీమవరానికి చెందిన మోషన్ రాజు గారు, వీళ్ళిద్దరూ కలిపి ఉండి సబ్ రిజిస్టర్ అయిన వీరవల్లి సురేష్ అనే ఒక కరప్షన్ సబ్ రిజిస్టర్ని మేనేజ్ చేసుకుని అర్ధరాత్రి 1 గంటకి నా భూమిపై ఒక అక్రమ రిజిస్ట్రేషన్ పెట్టారండి. అర్ధరాత్రి 1 గంటకి రిజిస్ట్రేషన్ చేసేటప్పటికి మేము వెంటనే వెళ్ళి లైవ్లో పట్టుకున్నాం. ఆ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తున్నారంటే చాలా అక్రమంగా. ఇదిగోండి పట్టాదారు పాస్బుక్స్ అడంగల్లో కూడా అన్నీ మా పేర్లే ఉన్నాయండి. మా కుటుంబ సభ్యుల పేరు కానీ, నా తమ్ముళ్ళ పేరు కానీ, మా పేర్లే ఉంటాయండి. ఇవన్నీ కూడా
గవర్నమెంట్ వారు ఇచ్చిన 1B అడంగల్స్ అండి. ఇది నా డాక్యుమెంట్ అండి. పట్టాదారు పాస్బుక్స్ అన్నీ మాకుండగా, అన్ని హక్కులు మాకుండగా ఈ కరప్షన్ సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో వీరవల్లి సురేష్ అనే వెస్ట్ గోదావరి ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి చెందిన ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ వచ్చి అర్ధరాత్రి 1 గంటలకు రిజిస్ట్రేషన్ చేశాడండి. దీనికి ఇతన్ని ప్రోత్సహించి చేయించేది రిజిస్ట్రేషన్ ఎవరంటే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కమిషనర్ అంబేద్కర్ గారు ప్రోద్బలంతో, ఏలూరు డిఐజీ మాధవి గారు ప్రోద్బలంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎంత అన్యాయం అంటే అడంగల్లో 1B పాస్బుక్లు అన్నీ మా పేర్లు ఉన్నాయండి. కానీ రిజిస్ట్రేషన్ మా భూమి మాకు తెలియకుండా అక్రమంగా 30 కోట్ల ఆస్తిని ఈ వైసీపీ నాయకులు దోచేయడానికి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఈ ఉండి ఎస్ఆర్ఓలో డాక్యుమెంట్ పెండింగ్ పెట్టారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గంగూరు శివారులోని గోదాంలో అక్రమంగా నిల్వ చేసిన 2500 బస్తాల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని నిల్వ చేసిన సాంబశివరావు, సాయిమోహన్ నాయుడుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ విజయవాడకు చెందిన కోటేశ్వరరావు అనే మరో వ్యక్తి వద్ద నుంచి ఈ బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఎక్కడైనా సమాచారం దొరికితే మాకు సమాచారం ఉంది. ఇట్లాంటివి ఉన్నది ఎక్కడైనా సరే, ఏ రాత్రి అయినా సరే, రాత్రిపూట అయినా సరే, ఏ టైం అయినా సరే మాకు సమాచారం ఇస్తే, ఎందుకంటే టైం చూసుకుంటాం కాబట్టి దాంట్లో మా స్టాఫ్ కూడా అలర్ట్ చేసుకొని ఇంకా ముందు చెప్పినా ఇంకా ఓకే. ఇట్లా ఇదేంటి మాకు ముందు తెలిసింది, ఒక 2 గంటల 3 గంటల ముందు తెలిసింది. అట్లాగనే మాకు కూడా సమాచారం కరెక్ట్ టైంకు కరెక్ట్గా తెలిస్తే దాడి చేసి సీజ్ చేసి బలమైన యాక్షన్ తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో సమాచారం ఇచ్చినా స్పందించడం ఆరోపణలు లేదు, మా దగ్గర అయితే మాకు వచ్చిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నారు. ఎక్కడ సమాచారం వచ్చినా కానీ ఖచ్చితంగా మా సిబ్బంది అలర్ట్ అవుతున్నారు. నేను కూడా వెళ్తున్నాను. ఎందుకంటే ఒకవేళ మా సిబ్బంది ఎవరున్నా రెస్పాండ్ కాదు అనుకున్నా కానీ నాకు చేయిస్తున్నాం. మరి నా నంబర్ చేసినాక నేను రెస్పాండ్ అవుతాం. మా వాళ్ళని కూడా అలర్ట్ చేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.